తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు అందరికీ మరియు కార్యవర్గ సభ్యులకు, అతిథులకు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. అతి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు, అదేవిధంగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, ఎంతో త్యాగాలు చేసినటువంటి అనేక మంది కుటుంబాలకు బీజేపీ తరఫున, యావత్ తెలంగాణ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సుదినం. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చి ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రాంతానికి నిజమైనటువంటి స్వేచ్ఛ వచ్చింది 2 జూన్ 2014. ఇది ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ఎవరు పోరాడారు? ఎవరు తెచ్చారు? చాలామంది పార్టీలు, చాలామంది నాయకులు కొట్లాడింది మేమని, ఇచ్చింది మేమని చెప్పుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని 1947 నుంచి 2014 వరకు 2014 వరకు కొట్లాడింది బీజేపీ, ఇచ్చింది బీజేపీ, డెవలప్ చేసింది కూడా బీజేపీ. ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే, ఈ రాష్ట్రం దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో 2nd పొజిషన్లో ఉందంటే, ఈ రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం పండుతుందంటే అది బీజేపీ, మోడీ చలవ వల్లని అందరు గుర్తుపెట్టుకోవాలి. మీకు విషయం తెలవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి మొదటి బలిదేవుడు నెహ్రూ. ఎందుకంటే అప్పుడు నిజాం పాలన, రజాకార్ పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలు హింసపడుతుంటే గమ్మున ఉన్నటువంటి నెహ్రూ, కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పోలో ఆపరేషన్ ద్వారా తెలంగాణ విమోచనమైంది సెప్టెంబర్ 17 అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో బీజేపీ పాత్ర, అప్పుడు బీజేపీ లేకున్నా కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర, ఆర్య సమాజ్ పాత్ర, హిందూ మహాసభ పాత్ర ఎంతో గణనీయంగా ఉందని అందరూ మర్చిపోవద్దు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 369 మంది ఈ బలవంతంగా కలిపింది మళ్ళా నెహ్రూ అనే బలిదేవుడు. తెలంగాణ ప్రాంతాన్ని వద్దో మరో మా ప్రాంతంలో మేము ఉంటామంటే బలవంతంగా కలిపింది నెహ్రూ బలిదేవుడు. అదేవిధంగా మొదటి తెలంగాణ ఉద్యమం 1969లో 369 యువకులను కాంగ్రెస్ తూటాలకు బలి తీసుకుంది రెండవ బలిదేవత ఇందిరాగాంధీ. 2004లో కామన్ మినిమం ప్రోగ్రాంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే, యూపీఏ రాగానే తెలంగాణ ఏర్పాటు చేస్తామని 1000కి పైగా యువతను బలి తీసుకున్నటువంటి రెండో బలిదేవత సోనియా గాంధీ. కానీ బీజేపీ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. కాకినాడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో 1997లో 1 vote 2 states, ఒక్క ఓటు 2 రాష్ట్రాలనే నినాదం. అదేవిధంగా బీజేపీ సిద్ధాంతం చిన్న రాష్ట్రాలు, మంచి అడ్మినిస్ట్రేషన్ సిద్ధాంతంతో ఆ రోజు వాజ్పేయి గారి యొక్క ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఏర్పడ్డాయి. మీరు గుర్తుపెట్టుకోండి. 2000లో జరిగితే దాన్ని వాజ్పేయి గారిని స్ఫూర్తి తెచ్చుకొని ఆ రోజు ఆ స్ఫూర్తి ద్వారానే 2001లో బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ ఏర్పడింది. ఇది చాలామంది గమనించట్లేదు. అదే 2009 మలిదశ ఉద్యమంలో జేఏసీలో ఇదే మన అప్పుడున్నటువంటి దత్తాత్రేయ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, స్వర్గీయ నరేంద్ర గారు, వీళ్ళందరూ, కిషన్ రెడ్డి గారు పోరాటం చేశారు. వెనుక తిరగకుండా, ఏమి ఆశించకుండా. మీకు గుర్తుందో లేదో, 2012లో దాదాపు 80 అసెంబ్లీలో 3000 కిలోమీటర్లు తెలంగాణ పోరు యాత్ర చేసింది అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా మన తెలంగాణ చిన్నమ్మ, ఎప్పుడు తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో లేడీ సింగం లాగా గడగడ నుంచి దమ్ముంటే బిల్లు పెట్టు మేము సపోర్ట్ చేస్తామని సుష్మారాజు పదే పదే తెలంగాణకు బిల్లు కొరకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించిన పెట్టబట్టి, ఆమె గర్జించబట్టి తెలంగాణ రాష్ట్ర బిల్లు, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ఏర్పడింది. బీజేపీ కొట్లాడింది, బీజేపీ ఇచ్చింది, బీజేపీ తెచ్చింది, బీజేపీ డెవలప్ చేసింది కూడా బీజేపీ. కానీ ఈరోజు ఎవరు బాగుపడ్డారు? తెలంగాణ పేరుతోని కొన్ని కుటుంబాలు లక్షల కోట్ల ఆస్తిని సంపాదిస్తున్నారు. ఓసారి బాగా ఒక ఉద్యమకారుడిగా బాధ అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమకారులు ఎటుపోయారు? అమరవీరుల కుటుంబాలు ఎటుపోయినాయి? ఈరోజు లక్షల కోట్ల వాళ్ళు సంపాదించారు. అప్పుడు తెలంగాణ యువత ఇప్పుడు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, స్వయం ఉపాధి లేక, నెత్తి మీద జుట్టు లేక, పిల్లనిచ్చే గతి లేక రోడ్డున పడ్డరు తెలంగాణ యువత ఉద్యమకారులు. కానీ వీళ్ళు మాత్రం ఫామ్ హౌజులు, బంగ్లాలు, 1,00,000 కోట్లు పెట్టుబడులు కానీ వచ్చింది వీళ్ళకందరికి. కానీ మనకి రాలే, ఉద్యమకారులకు రాలే, అమరవీరుల కుటుంబాలకు రాలే. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంత బాధ అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికి 12 సంవత్సరాల్లో 24 లక్షల కోట్ల బడ్జెట్, 24 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. 10 లక్షల కోట్ల అప్పు చేశారు. కానీ 500 కోట్లు, ఆఫ్టర్ 500 కోట్లు ఉద్యమకారుల సంక్షేమం కొరకు ఖర్చు పెట్టారా? ఉద్యమకారుల అమరవీరుల కుటుంబాల కొరకు ఖర్చు పెట్టారా? పెట్టలేదు. ఈరోజు మీరు ఢిల్లీకి మూటా మేస్త్రి ఉన్నారు, ఢిల్లీకి వారానికి, ఈరోజు మీకు తెలుసు అడ్డ మీద కూలీలు డైలీ వేజ్ లేబర్ ఉంటారు. ఇది వీక్లీ వేజ్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారి సర్కారు వీక్లీ వేజ్ గవర్నమెంట్. ఎవ్రీ వీక్ సండే నాడు మూట పోతే తప్పితే రిన్యూ కాదు గవర్నమెంట్. ముఖ్యమంత్రి పదవి రిన్యూ కాదు. ఈరోజు మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏమంటాడు? జూన్ 15 తర్వాత ఆయన రుద్ర రూపం చూపెడతాడు. సెంటిమెంటు, మహారాష్ట్ర మన మధ్యలో సెంటిమెంట్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. మీరు మొదట్లాగా మూట మేస్త్రే కదా, మరి రైతుల మూటలు మోయరాదు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, దేశంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రం కొంటే 60 లక్షల మెట్రిక్ టన్నులు కేవలం తెలంగాణ నుంచి మోడీ గారు కొనటం జరిగింది. అంటే 70% మన మొత్తం దేశంలో 70% ధాన్యం మన మోడీ గారికి కొనటం జరిగింది. మీరా బీజేపీ గురించి దమ్ము ధైర్యం లేకుంటే, చేత కాకుంటే రిజైన్ చేయండి. బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ప్రతి గింజ కొంటది, ప్రతి రైతుకు న్యాయం చేస్తుందని సవాలు చేస్తూ ఉద్యమకారులకు కానీ, తెలంగాణ రాష్ట్రానికి కానీ, ఈరోజు చాలామందికి తెలియదు. ఉచిత కరెంటు 24 గంటలు కరెంటు ఎవరు ఉత్పత్తి చేస్తారు రాబాయి? మోడీ గారు. ఎక్సెస్ కరెంటు మోడీ గారు ఇస్తే, అప్పు ఇప్పిస్తే నువ్వు 1,00,000 కోట్ల అప్పు చేసినావు ఓన్లీ డిస్కౌంట్ మీద. అందుకొరకు యావత్ తెలంగాణ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే, తెలంగాణ కొరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎలాంటి విరామం లేకుండా, ఎలాంటి రాజకీయ ఆపేక్ష లేకుండా, లబ్ధి లేకుండా పోరాడింది బీజేపీ. ఇచ్చింది బీజేపీ, డెవలప్ చేపించింది బీజేపీ. అందుకొరకే వచ్చే ఎన్నికల్లో నాదొకటే కోరిక, మా బీజేపీ కార్యకర్త ఒకటే కోరిక, 2 జూన్ 2029 అధికారికంగా కాషాయ జెండా నీడలో తెలంగాణలో ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ ఉత్సవం జరుపుకోవటం కాకుండా, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇస్తాము. అది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.